అడవిని నమ్ముకున్న బిడ్డలు వలసబాట పట్టారు. బతుకు తెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచి ఖమ్మం జిల్లా వలస వచ్చారు. 10 ఏళ్లు దాటినా బయటి ప్రపంచానికి దూరంగానే బతుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి సంక్షేమ పథకాలు అందించాలని కోరుతున్నారు గొత్తికోయలు. ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు గిరిజనులు ఉండే ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడి ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. అటవీ ప్రాంతాల్లో బతుకు భారం కావడంతో వలసబాట పడుతున్నారు. ఇక్కడ కనిపించే ఈ గుడెం ఏన్కూరు మండలం రేపల్లెవాడ పంచాయతీ పరిధిలోని కొత్త మేడేపల్లి ఛత్తీస్గఢ్కు చెందిన 40 గొత్తికాయల కుటుంబాలు ఇక్కడ 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నాయి. అయితే వీరికి ఎలాంటి గుర్తింపు లేదు. సంక్షేమ పథకాలు అందడం లేదు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు గొత్తికోయలు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నట్లయితే పోలీసులు వచ్చి కొడతారు అనే అంతే భయం వచ్చి ఇక్కడ వచ్చేమో ఇక్కడ మేము ఉంటామని మేము మా దేశాలకు భయం వేరే ఉంటే మేము అందుకే ఇక్కడ వచ్చేమో. ఇంకే మేము వచ్చి ఇంకా 40-50 పిల్లల చిన్న చిన్న పిల్లలు బడి లేదు, చదవటానికి కరెంట్ లేదు, ఏది లేదు, తాగటానికి కొట్టుడు పంపు లేదు. ఇంక వచ్చి మేము అన్ని 10 సంవత్సరాలు అయింది వచ్చి ఎవరే మాకు సాయం చేయలేదు. ఇక్కడి ఆదివాసి కుటుంబాల్లోని పిల్లలు పౌష్టికాహారం లేక బక్కచిక్కిపోయారు. చిన్న వయసులోనే చర్మం ముడతలు పడి కనిపిస్తున్నారు. గర్భిణులు, బాలింతల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచే బతకటం కోసం వచ్చినాం, భూముల కోసం. 15 సంవత్సరాలు అవుతున్నాం. ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. మా పరిస్థితులు చాలా కష్టం ఉంది. ఇప్పుడు హాస్పిటల్ పోవాలంట ఎండలో కాలువ కట్టకు ఎక్కాలా, ఏడ్చుకుంటూ పోవాలి, ఏడ్చుకుంటూ రావాలా, అంత తిప్పాల మాకు వస్తుంది. ఇప్పుడు మా తిప్పాల మమ్మనే అట్ట అవుతున్నాం సార్. న్యూట్రిషన్ తో బాధపడుతున్న చిన్నారులకు సరైన ఆహారం అందజేస్తామంటున్నారు ఐసీడీఎస్ అధికారులు. అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో వలస 8-10 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న వారిని గుర్తించాము. అక్కడికి మేము వెళ్ళి వాళ్ళందరినీ సర్వే చేసి 27 కుటుంబాలు ఉంటున్నట్లుగా గమనించాము. వీళ్ళందరికీ కూడా అక్కడ ఒక మినీ అంగన్వాడీ కేంద్రం పెట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రేషన్ టీహెచ్ఆర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఒక మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మేము పౌష్టికాహారం అందించడానికి ముందున్నామని చెప్తున్నాము. వలస వచ్చిన తమ కుటుంబాలను ప్రభుత్వం గుర్తించాలని వేడుకుంటున్నారు ఆదివాసీలు. తాగునీళ్లు, రోడ్డు సౌకర్యం కల్పించాలంటున్నారు.